ముఖ్యంగా రామాయణానికే మకుటాయమానమైనటువంటి శ్రీరామ పట్టాభిషేక సర్గ. ఆ శ్లోకాలు ఆ యొక్క సర్గను చదివినా విన్నా వారి జీవితం ధన్యం. ముగ్గురు తల్లుళ్ళు కూర్చొని ఉండగా, నలుగురు అన్నా తమ్ముళ్ళు కూర్చొని ఉండగా, వశిష్ఠ మహర్షి ఆసీనులై ఉండగా, భరతుడు లేచి నిలబడి 2 చేతులతో దోసెలు పెట్టి శిరసంజలి మాదాయ కైకేయ నందవర్ధన భపాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరాక్రమం. అన్నగారితో ఎలా మాట్లాడాలో చెప్తోంది ఈ శ్లోకం. అందరూ కూర్చో ఉన్నారు. ఈయన అనుకుంటే కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ అన్నగారితో ఈ మాట చెప్పుండో, చాలా చేయలేదు భరతుడు. ఆయన లేచి నిలబడి తల వంచి 2 చేతులను దోసెల్ని పెట్టి తన శిరస్సుపై సత్యాన్ని ఊపిరిగా బతికేటటువంటి రాముల వారితో తల్లి అయినటువంటి కైకేయికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భరతుడు ఈ విధంగా అంటున్నాడు. ఎందుకు భరతుడు అంటున్నాడంటే సరిపోయేది, కానీ తల్లికి ఆనందాన్ని, కైకేయానందవర్ధన, తల్లి తప్పుదారిలో వెళ్ళినా తల్లిని తిరిగి సరైన మార్గంలో తెచ్చి సమాజం చేత గౌరవింపబడేలా చేశాడు భరతుడు. ఒక కొడుకంటే అలా బ్రతకాలి అని ఈ యొక్క శ్లోకం అన్యాపదేశంగా సమాజానికి తెలియచేస్తుంది. రామం సత్య పరాక్రమం అంటున్నాడు. ఒక వ్యక్తి, ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, ఆయన ధైర్యంగా పోతుంటాడు. నాకేమయ్యా, నాకు మంచి పదవి ఉంది అని వెళ్తుంటాడు ఒక ఆయన. అది ఆయన ధైర్యం. ఇంకొక ఆయనకు 100 ఎకరాల మామిడి తోపు ఉంటుంది. అది ఇంత పెద్ద ఐశ్వర్యం ఉంది కదా అని ధైర్యంగా ఊర్లో నడుచుకుంటూ పోతుంటాడు. ఇంకొక వ్యక్తికి మంది మార్బలం, ఆయనకి ఎక్కడ చూసినా జనాలు ఉంటారు, ఆ మంది మార్బలం ఉంది కదా అనే ధైర్యంతో పోతుంటాడు. బట్ రాముల వారు అలా పోయేవారు కాదు. ఆయనకున్న పరాక్రమానికి కారణం రామం సత్య పరాక్రమం, మాట తప్పని నైజం, మాట మీద నిలబడే గుణం ఆయనకున్నటువంటి పరాక్రమానికి కారణాలు. నేను సత్యాన్ని నమ్ముకొని బతుకుతున్నా, నాకేమి భయం. ఒకానొక దశలో అడవులకు వెళ్ళిపోయిన రాముల వారిని తీసుకోవటానికి మొత్తం అయోధ్య అంతా కదిలి వెళ్తుంది. అందులో జాబాలి అని ఒక మంత్రి కూడా ఉంటారు. ఆయన రాముడితో, రామా ఏమయ్యా, ఎప్పుడు చూడు సత్యం 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 అని చెప్పుకుంటానే బతికేశావు నువ్వు. మీ నాన్నగారే చనిపోయారు, మాట అడిగిన మీ నాన్నగారే చనిపోయారు, ఎవరైతే అడిగారో ఆమె వచ్చి మిమ్మల్ని ప్రాధేయపడుతోంది వచ్చే రాజ్యానికని, నువ్వు ఇంకా ఎందుకు సత్యాన్ని పట్టుకుంటారు, రా పోదాం అన్నప్పుడు జాబాలి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, నీలాంటి సత్యాన్ని తూలనాడేటటువంటి వ్యక్తిని మా నాన్నగారు మంత్రిగా ఎలా పెట్టుకున్నారయ్యా? సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుందయ్యా, అలాంటి సత్యాన్ని నువ్వు తూలనాడుతున్నావా? ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు, క్షమించండి రామా,